బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారుతోంది. నీటి అడుగుకు వెళ్లి గ్లాస్ కట్టర్తో బోట్లను కత్తిరించే పనులు జరుగుతున్నాయి. ఇక బోట్లను తొలగించే వీలు లేక ముక్కలుగా కత్తిరించే పనులు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న రోజంతా శ్రమిస్తే ఒక బోటును 12 మీటర్ల మేర కత్తిరించారు. ఆక్సిజన్ పెట్టుకుని విశాఖకు చెందిన శ్రీలయన్ అనే బృందం బ్యారేజ్ లోకి దిగి కత్తిరింపు పనులు చేస్తున్నారు. మొన్నటి వరదల టైంలో ప్రకాశం బ్యారేజ్ లో 5 బోట్లు ఢీకొట్టాయి. ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోగా నీటి అడుగులో మరో బోటు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక 3 బోట్లు గేట్ల వద్దే ఉండిపోయాయి. ఒక్కో బోటు 40 టన్నుల బరువు ఉండడం, 3 బోట్లు లింక్ చేసి ఉండడంతో తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. అయితే తొలగించే వీలు లేక సిబ్బంది కత్తిరిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ పని అంతా కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు తెలిసింది. అయితే నిన్న రోజంతా శ్రమిస్తే ఒక్క బోటు మాత్రమే తీయగలిగారు. ఆక్సిజన్ పెట్టుకుని బ్యారేజ్ లోకి సిబ్బంది దిగి ఈ విధంగా కత్తిరించి ఆ బోట్లను వెలికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి, అయితే ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఎంత సమయం పడుతుంది? ఎంతమంది సిబ్బంది వచ్చి ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు? అసలు బోట్లు తొలగింపు ప్రక్రియ అయితే నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు రెండో రోజు సంబంధించి బోట్లు కటింగ్ ప్రక్రియ అయితే రెండో రోజు కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వీటిని 3 ప్లాన్స్తో కూడా ముందుగా అమలు చేసి తీయాలని కూడా ప్లాన్ చేశారు. ముందు ఏ అయితే బోట్స్ ఉన్నాయో బోట్ని లిఫ్ట్ చేసి ప్లాన్ చేయడం, అది విఫలమవడంతో కూడా దీనికి ఆపోజిట్గా ఉన్న ప్రాంతం నుంచి అటు సైడ్ నుంచి లాగాలని ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ 2 ప్లాన్స్ కూడా విఫలమవడంతో, ఎందుకంటే ఇప్పుడు ఈ పని మనకి పైకి కనిపిస్తున్న ఏ అయితే బోట్స్ కనిపిస్తా ఉన్నాయో దీని 2 కాకుండా దీని కింద ఇంకోటి ఉంది కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 లాక్ అయి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. 3 లిఫ్ట్ చేయాలంటే 120 టన్నుల వెయిట్ ని లిఫ్ట్ చేసే పరిస్థితి అనేది ఇప్పుడు మన దగ్గర లేని ఎక్విప్మెంట్ కాబట్టి దాన్ని వేరే ఒక ప్రత్యేక బృందం ఏమిటి ఉందో లోపలికి వెళ్ళి కట్ చేసి భాగాలుగా, అంటే కట్ చేసి దానికి భాగాలుగా చేసి ఎయిర్ బెలూన్ సహాయంతో కూడా పైకి కింద మునిగిపోయిన భాగాన్ని పైకి లేపే పరిస్థితిని కూడా ఇప్పుడు వర్కౌట్ చేయబోతా ఉన్నారు. ఇది ప్లాను సిగా కూడా చెప్తా ఉన్నారు. దీనికి ఇంకా దీని తర్వాత వేరే చేసే వర్క్ అయితే ఏమీ ఉండదు. ఇది కూడా పైకిని భాగాలుగా చేసి పైకి తీసే ప్రక్రియ అయితే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. నీటి లోపలికి, ఎందుకంటే 15 అడుగుల నీటి లోపలకు ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని కూడా స్కూబా డ్రైవర్స్ లోపలికి వెళ్ళి కట్ చేస్తున్న పరిస్థితి నిన్న స్టార్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఈరోజు పై భాగం వరకు కనిపిస్తామని పై వర్కర్స్ చేస్తూ ఉన్నారు. కింద లోపల వరకు వెళ్ళి కూడా స్కూబా డ్రైవర్స్ లోపలికి వెళ్ళి కట్ చేసే ప్రక్రియ అయితే కొనసాగడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క బోటు చూసుకుంటే దాదాపుగా 40 అడుగుల పైగా కూడా ఇదనేది ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కటింగ్ ప్రక్రియ అనేది చాలా స్లోగా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ నిన్న సిబ్బంది కూడా కంటే కూడా ఇవాళ అధికంగా మ్యాన్ పవర్ను కూడా పెంచి పని వర్క్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు కంపల్సరిగా 1-2 బోట్లు బయటికి తీస్తామని కూడా ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దీంట్లో 3 లాక్ అయిపోయిన నేపథ్యంలోనే ఈ తీయడానికి కష్టసాధ్యమైంది. అంతేకాకుండా ఒక దాంట్లో ఇసుక కూడా ఉందని, అందువల్లే 3వ బోటు లోపలికి మునిగిపోవటం, అందువల్ల వెయిట్ ఎక్కువ అవటం వల్ల దీన్ని తీయడానికి కష్టసాధ్యంగా మారుతుందనే విషయాన్ని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ రోజు మధ్య 1-2 బోట్లను బయటికి తీస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ బోట్ల కటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.